దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీ అందరికీ వందనము చెల్లించుకుంటున్నాం. మరి కొన్ని దినముల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని అందించలేకపోయాను. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా కొన్ని కారణాల వల్ల. అయినప్పటికీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవదేవునికి వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఈ దినాన దేవుడు మనకి ఏర్పరిచినటువంటి దివ్యమైనటువంటి వాక్యము మెరారి అని చూసుకున్నట్లయితే మనము కష్టజీవి. మెరారి అనగానే కష్టజీవి. చూడండి, ఈ దినాల్లో అనేక మంది చాలా కష్టపడుతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా వారు కష్టపడుతూ ఉంటారు. అంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉండాలి. కొంతమంది చూసుకున్నట్లయితే కష్టపడవసరం లేదు, ఎవరైనా ఏదైనా ఇస్తారేమో, ఎవరైనా ఏదైనా ఇస్తే బాగుంటుంది అని ఎదుటివారి మీద ఆధారపడిపోయి ఉంటారు. కానీ కొంతమంది అయితే ఎవరి మీద కూడా ఆధారపడకుండా వారి యొక్క కష్టం మీదే వారు ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ సోదరి సోదరులారా, నిజముగా మనము దేవుని యొక్క బిడ్డలమైతే మనము కష్టపడి పని చేసుకోవాలి. అయితే అనేక మంది అనుకుంటారు, అవును కదా, కష్టపడాలి కదా అనుకుని వారి జీవితంలో దేవుడు అవసరం లేదు. వారు దేవుని బిడ్డలే, క్రైస్తవులు అని చెప్పుకుంటారు, దేవుని పరిచర్యలో ఉంటారు. కానీ వారు ఎంతసేపు కూడా కష్టపడుతూనే ఉంటారు. అంటే దేవుడు లేకుండా నువ్వు కష్టపడి పని చేసినట్లయితే నీ కష్టార్జితం అంతా చెల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. అంటే నువ్వు గనక దేవునిలోను గనక నువ్వు కష్టపడినట్లయితే నువ్వు కష్టపడినదల్లా అది నీకు దక్కుతుంది. కానీ ఈ దినాల్లో అనేక మంది చూసుకున్నట్లయితే పని తప్ప వారికి దేవుని యొక్క అవసరం ఉండదు. పని తప్ప వారి దేవుని సన్నిధిలోనికి రాకుండా కూడా వారు జీవిస్తూ ఉంటారు. అంటే మనం ఎంతసేపు కష్టమని కష్టపడుతూ వారు సంపాదించుకుంటారు. మంచిది, కష్టపడాలి మన జీవితంలో. కానీ దేవుడు లేకుండా నువ్వెంత కష్టపడినా అది వ్యర్థమైపోతుంది, వృధా అయిపోతుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. దేవుని యొక్క సన్నిధిలోనికి రాకుండా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించకుండా నువ్వెంతసేపు కష్టపడుతూ ఉంటే అది నీకు ఉపయోగం కాదు, నిరుపయోగంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథము 16వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, కష్టము చేయువాని ఆకలి, ఎవడైతే కనుక కష్టపడతాడో వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టినంట. చూడండి, ఎవడైతే కనుక కష్టపడతాడో వాని యొక్క కడుపు అంట తొందర పెడుతుందంట కష్టపడటానికి. నేను ఎవరి మీద ఆధారపడకూడదు, నేను ఎవరిని కూడా చెయ్యి పెట్టకూడదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని ఆయనంట తలగా చేస్తాను కానీ తోకగా చేయనన్నాడు. ఒకడికి నీవు అప్పిచ్చేవాడిగా చేస్తావు కానీ అప్పు తీసుకునేవాడిగా చేయడంట. ఆయన ఒకరికి ఇచ్చేవాడిగానే చేస్తాడు కానీ ఒకరి దగ్గర నీవు తీసుకునేవాడిగా చేయడని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఎప్పుడు నువ్వు దేవునిలో ఉండి నువ్వు కష్టపడినట్లయితే, మెరారిలాగా నువ్వు కష్టపడినట్లయితే, ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నిజంగా దేనిలో నువ్వు కష్టపడుతున్నావు, ఈ లోకం అనే జీవితం కొరకు నువ్వు ఇంకా ఎడతెగక నువ్వు కష్టపడుతున్నావేమో, ఆ విధంగా నువ్వు కష్టపడినట్లయితే నువ్వేది కూడా సంపాదించుకోలేవు. ఎందుకంటే సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతిది కూడా, సమస్తమును కూడా వ్యర్థమే అంటున్నాడు కదా ప్రసంగి గారు. కానీ దేవునిలో ఉన్నట్లయితే చూడండి, ఈ దినాల్లో అనేక మంది కష్టపడతారు. దేని కొరకు? ఇదిగో, నేను ప్రభువులో జీవించాలి, ప్రభువు కొరకు నేను బ్రతకాలి అని వారు ఆత్మీయంగా కష్టపడుతూ ఉంటారు. ఆ విధంగా కనుక మనం జీవించినట్లయితే ఇదిగో మన కష్టము ఎప్పుడు కూడా
వృధా కాదు. అంతేగాని సోమరిపోతులుగా ఉంటూ ఎవరైనా మనకి ఏదైనా చేస్తారో అని జీవించటం కాదు, కానీ మన జీవితాలను కట్టుకోవటానికి, అయ్యో నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నా భర్తని నేను మార్చుకోవాలి, నా భార్యని నేను మార్చుకోవాలి, నా బిడ్డని నేను మార్చుకోవాలి అని నీవు గనక దేవునిలో గనక కష్టపడినట్లయితే, ఈ దినాల్లో దేని కొరకు ప్రజలందరూ కూడా కష్టపడుతున్నారండి? ఏదో సంపాదించేసుకోవాలి, దాచిపెట్టేసుకోవాలి అని కష్టపడుతున్నారు. కానీ అనేక మంది ఇదిగో ధనము కోసమే కష్టపడిపోతున్నారు. కానీ ఇదిగో నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని దేవుని కొరకు కనుక నువ్వు కష్టపడినట్లయితే, దేవుడు మన కుటుంబాల్ని ఆయన కడతాడు. మన కష్టము వృధా కాదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయంలో 30వ వచనంలో చూస్తే, నిజంగా యాకోబు గారు తన మామ అయినటువంటి లాబాను దగ్గర 14 సంవత్సరాలు ఎంతో కష్టపడితే మరి తన కుమార్తెల్ని యాకోబు గారికి ఇచ్చారు. మరి నిజంగా చూసుకున్నట్లయితే 80 సంవత్సరాల వయసులో యాకోబు గారు అప్పుడు ఆలోచిస్తున్నాడు, అయ్యో నా బిడ్డల కొరకు నేనేమి ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడ్డాడు. నిజంగా చూసుకున్నట్లయితే దేవుడు ఎవరైతే గనక కష్టపడతారో వారి యొక్క కష్టార్జితము, వారి యొక్క కష్టము వృధా కానియడు. యాకోబు గారు నిజంగా 14 సంవత్సరములు కష్టపడ్డాడు. 80వ సంవత్సరంలో ఆయన అనుకుంటున్నాడు, అయ్యో నా బిడ్డల కొరకు నేనేమి ఇవ్వగలను. ఈ దినాన్ని కూడా తల్లిదండ్రులు కూడా అనేకసార్లు ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో నా బిడ్డల కొరకు నేనేం చేయాలి, నా బిడ్డల కొరకు నేను కష్టపడాలి, వారికి ఇవ్వాలి. ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఏ పని చేయకుండా, దేవునికి దగ్గరగా జీవించకుండా సోమరిపోతులాగా ఉండినట్లయితే వారి జీవితాలు ఇదిగో ఆ కష్టార్జితానికి తగిన ఫలితాన్ని వారు సంపాదించుకోలేరు. నిజంగా యాకోబు గారు అయ్యో నా బిడ్డలకు నేను ఏమి ఇవ్వాలి అనుకున్నప్పుడు నిజంగా దేవాతి దేవుడే ఆయన నిద్రపోతున్నటువంటి సమయంలో స్వప్నమందు మరి ఆయన దర్శనమిచ్చి, ఇదిగో చారలు ఉన్నవేమో పొడలున్నటువంటివి ఆ మేకలు గొర్రెలు, కానీ యాకోబు నీవు తీసుకో, మంచివి ఆ చారలు పొడలేనటువంటివి నీ మామకి ఇవి అన్నప్పుడు, మరి నిజంగా ఈ మాటలు యాకోబు గారు మాట్లాడినప్పుడు ఆదికాండం 30 అధ్యాయము 30 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి లాబాను దానికి అంగీకరిస్తాడు. నిజంగా దేవుడు గొప్ప దేవుడు. ఇదిగో 37 వచనంలో చూస్తే, యాకోబు చేనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీరు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలో త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ళలోను వాటి ఎదుట పెట్టగా, ఒక కర్రను తీసుకుని దానికి ఏం చేశాడు, ఆ యొక్క తెల్లచారలు కనబడినట్లు చువ్వలు తీసుకొని ఆ చువ్వలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడంట. అవి నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు అందులో పెట్టినప్పుడు నిజంగా అవి ఈనేటప్పుడు ఎలాగా మచ్చలు ఆ పొడలు ఉన్నట్లుగా వచ్చిని. నిజంగా చూసుకున్నట్లయితే లాబాను పుట్టినది మొదలుకొని యాకోబు గారు ఉన్నంత వరకు కూడా అప్పుడు వరకు అంతకంటేనంట యాకోబు గారు ఆ యొక్క ఆర్థికంగా దేవుడు ఆస్వాదించాడంట. అంటే లాబాను పుట్టినది మొదలుకొని యాకోబు గారు ఆ సమయం ఉన్నంత వరకు కూడానంట అంతకంటే దేవుడు ఎవరిని ఆస్వాదించారు, యాకోబు గారిని. ఎందుకని? యాకోబు గారు నిత్యము కూడా కష్టపడుతూనే ఉన్నాడు. మన జీవితంలో కూడా మనము కూడా ఈ లోకానుసారంగా కష్టపడటం కాదు, కానీ దేవుని కొరకు మనం కష్టపడినట్లయితే, దేవుని కొరకు నువ్వు ఒక మంచి ఆ యొక్క గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా సరే ఆ కష్టాన్నంట దేవుడు విడిచిపెట్టడు, మనల్ని ఆస్వాదిస్తాడు. చూడండి ప్రియ సోదరి సోదరులారా, దేవుని కొరకు నిజంగా సారిపెత్తు గ్రామంలో ఉన్నటువంటి ఆ విధవరాలు
కొద్ది నూనె కొద్ది పిండే ఉన్నది. దైవ సేవకుడు అయినటువంటి ఏలియా గారు వచ్చి మరి అడిగినప్పుడు, నీ దగ్గర ఏదైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఆమె కోప్పలేదు, లేకపోతే అయ్యో నా దగ్గర ఏం లేదు, వెళ్ళిపోలేదు. ఇదిగో కొద్ది పిండి కొద్ది నూనె, ఇది తిని మాత్రమే మేము చనిపోతాము ఇంకా ఆకలితో అన్నప్పుడు, నాకు మొట్టమొదటి తీసుకురా అన్నప్పుడు, దేవుడు ఆ కష్టాన్ని విడిచిపెడతాడా, మర్చిపోతాడా? మనకులాగా మర్చిపోడు. మరి నిజంగా కరువు పోయేంత వరకు కూడా వారికి ఆ యొక్క గంపలో పిండి కానీ బుడ్డిలో నూనె కానీ అయిపోలేదంటే, మనం నిజంగా దేవుని కొరకు కష్టపడినట్లయితే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. చూడండి, నిజంగా కొంతమంది చూడండి లోకంలో చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ అనుభవించేది కొంతమంది. ఉద్యోగం చేస్తారు, కష్టపడతారు, మంచి ధనం సంపాదిస్తారు, కానీ వారు తినరు, ఎదుటివారు వారు అనుభవిస్తారు. అంటే సొమ్ము ఒకటిది, సోకు ఒకరిది అంటారు చూసారు, ఆ విధంగా. నిజంగా ఐగుప్తులో చూసుకున్నట్లయితే, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 430 సంవత్సరములు కష్టపడ్డారు. వారు అనుకున్నారు, ఐగుప్తులు ఇదిగో వీరు కష్టపడి పని చేస్తున్నా సరే ఇదిగో మా ధనం ఇవ్వట్లేదు, మాకేమి ఇవ్వట్లేదని అడిగే నాదుడు లేడు అని అనుకున్నారు. కానీ నిజంగా దేవాది దేవుడు ఐగుప్తు నుంచి కానానుకు నడిపిస్తున్నటువంటి సమయంలో, మోషే గారి సమయంలో, ఇదిగో ఐగుప్తులు మీరు వెళ్ళి అడగండి, ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అడగండి. వారికి ఉన్నటువంటి చెవిలీలు అవ్వచ్చు, మెడలో ఉన్నటువంటి గొలుసులు కావచ్చు, మగవారి దగ్గర ఉన్నటువంటి కడియలు కావచ్చు, మీరు వెళ్ళి అడగనంటే, అయ్యో వారు ఎవరేమో కాదు, ఇదిగో మా దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవతి దేవుడు అడుగుతున్నాడని మీరు చెప్పండి అన్నప్పుడు, నిజంగా దేవుడంట ఐగుప్తీలకంట దేవుని యొక్క కటాక్షము వలన వారి యొక్క మనసులు మారి వారు అడిగిందల్లా ఇచ్చారంట. ప్రియ సోదరి సోదరుడా, అవును, దేవుని యొక్క కటాక్షం ఉన్నట్లయితే, నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే, ఇదిగో నీ కష్టార్జితము, మెరారి అనగానే కష్టజీవి, అది ఎప్పుడు కూడా వృధా కాదు. ఒకవేళ నువ్వెంత కష్టపడుతున్నా నువ్వు అనిపించలేకపోతున్నావేమో, అయ్యో నా కష్టాన్నంతా వీరే అనుభవిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇదిగో ఆ కష్టం అంతా కూడా నువ్వు నిజంగా కష్టపడినప్పుడు ఎదుటివాడు అది అనుభవించిన ఒకానొక దినాన నీ కష్టము నిన్ను వెతుక్కుంటూ వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకే చూడండి, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, కష్టజీవులు కొద్దిగా, చూడండి కష్టజీవులు అంట, చూడండి ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది ధనవంతులు ఉంటారు, వారికి నిద్ర పట్టదు. కానీ కష్టజీవులు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. వారు కొద్దిగా తిన్నా లేకపోతే ఎక్కువ తిన్నా సరే సంతోషంగా నిద్రపోతారు. కొంతమందికి నిద్ర పట్టదు. ఎందుకు? దేవుడు లేకుండానే వారు కష్టపడతారు. వారికి ఎంతసేపు కూడా ధనమే. అందుకే ధనమంట సమస్త కీడులకు మూలము. వారు దేవుని సన్నిధిలోనికి రారు, దేవునికి మొర్ర పెట్టరు. ఎంతసేపు చూసినా ధనము. కానీ ఎవరైతే కనుక కష్టపడి దేవునికి దగ్గరగా ఉండి దేవునిలో వారు కష్టపడతారో, చూడండి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినునను ఎక్కువగా తినునను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ వృద్ధి సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎందుకు? వారి మనసు ఎల్లప్పుడూ కూడా ఇదిగో ఇంక 24 గంటల పనే, వారికి దేవుడు అవసరం లేదు. ఆదివారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా, ఏ దినమైనా సరే వారి పని, వారి కష్టమే వారి దేవుడు అనుకుంటారు. కానీ నిజముగా గనక నువ్వు దేవుని బిడ్డవై ఉండి దేవునిలో గనక నువ్వు జీవిస్తూ ఇదిగో నువ్వు కష్టపడినట్లయితే మెరారిలాగా, అటువంటి వారంట కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖంగా నిద్రపోతారు. కానీ ఈ దినాల్లో చూడండి, అనేక మందికి నిద్ర పట్టదు. ఎందుకు? ఏదో ఒక లోపం వారిలో ఉంటుంది, ఏదో దిగులు ఉంటుంది, ఏదో బాధ, తెలియనటువంటి ఆ వేదన ఉంటుంది, నిద్ర పట్టదు వారికి. కానీ నిజంగా నువ్వు దేవుని నుండి కష్టపడినట్లయితే, అందుకే చూడండి కొంతమంది చూసుకున్నట్లయితే కష్టపడకుండా అబద్ధములాడి సంపాదిస్తారు, దొంగతనం చేసి సంపాదిస్తారు, మోసగించి సంపాదిస్తూ ఉంటారు. మనం ఎప్పుడు కూడా ఆ విధంగా సంపాదించకూడదండి. ప్రభువా, ఇదిగో
నేను నీ కొరకు కష్టపడాలయ్యా, నీ కొరకే నా కష్టార్జితం అంతయ్యా అని నువ్వు నిజంగా నువ్వు అనుకుని నువ్వు జీవించినట్లయితే, చూడండి సామెతలు 21:6లో చూస్తే, అబద్ధములాడి ధనము సంపాదించుకొనుట ఊపిరితో సాటి. అంటే అబద్ధములాడి కనుక నువ్వు సంపాదించుకున్నట్లయితే కొన ఊపిరితో సమానం అంట. నువ్వు ఇంకా ఎండ అయిపోతుంది ఈ పని. ఇంకా కొన ఊపిరితో అంటే ఏమిటి, ఇంకా నువ్వు చనిపోవడానికి ఇంకా నువ్వు జస్ట్ అబద్ధములాడి. కొంతమంది ఏం చేస్తారు, అబద్ధాలు ఆడేస్తారు అనేక రకాలుగా డబ్బు కోసం. వారు కష్టపడరు. ఇంకా నాకు రోగం వచ్చింది, లేకపోతే పలానోళ్ళకి బాగోలేదు, లేకపోతే ఇంకేదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇంకా అబద్ధములాడి సంపాదించుకుంటే కొన ఊపిరితో సమానము, కొన ఊపిరితో సాటి. దానిని కోరువారు మరణము కోరుకుందరు. దేనిని? అబద్ధములాడి సంపాదించు. కానీ మనం ఎప్పుడు కూడా కష్టపడినట్లయితే, నిజంగా నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నావా, ఎంత సంపాదించినా సరే నువ్వు నిజంగా కష్టపడినట్లయితే అది వృద్ధి చెందుతుంది, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే చెప్పమంటారా, యాకోబు గారు నిజంగా ఎప్పుడైతే అడుగు పెట్టాడో లాబాను దగ్గర, అందుకే ఆయన అంటున్నాడు కదా 30 నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు గారు ఎప్పుడైతే వచ్చాడో, ఎందుకు? కష్టజీవి అండి ఆయన, కష్టజీవి. ఈ దినాల్లో ఎంతమంది కష్టపడుతున్నాము, ఎవరి దగ్గర కొడదామా, ఎవరి దగ్గర ఏ మాటలు చెప్పి, అబద్ధపు మాటలు చెప్పి ధనాన్ని కొట్టేద్దామా, ఇదే తప్ప. కానీ అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవునికి దగ్గరగా జీవిస్తున్నాను, నేను అబద్ధములాడి సంపాదించుకున్నట్లయితే అది కొన ఊపిరితోటే నా జీవితం సమానం కదా, దానివల్ల నేను మరణం పొందుకుంటాను. నేను ఆ విధంగా నేను చేయకూడదు. కష్టపడి, ఇదిగో దేవుడు అన్నాడు కదా 6 దినాలు మీరు కష్టపడండి, ఇదిగో విశ్రాంతి దినాన్ని నాకు ఇవ్వండి అని అన్నాడు కదా ఆయన. మనము కూడా ఇదిగో అయ్యో దేవుడు నాకు ఈ దినాన్ని ఇచ్చాడు, 1 గంట సేపు నేను దేవుని సన్నిధిలో నేను గడపాలి కదా అని నీకు ఆలోచన ఉన్నట్లయితే నీ కష్టము వృధా కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మనం ఎప్పుడైతే కనుక ఆ కష్టపడినటువంటి ఆ జీతంలో నుంచి నువ్వు దేవునికి ఇవ్వవలసింది ఎప్పుడైతే నువ్వు ఇస్తావో, ఆ పేద విధవరాలు కూడా తన కలిగినటువంటి తన జీవాన్నంతా కూడా ఇచ్చేసింది. నిజంగానే తన కష్టపడినంత ఇచ్చేసింది. మనమైతే 10 రూపాయలు సంపాదించుకుంటే రూపాయి ఇవ్వటానికే మనం వెనకడుగు వేసేస్తున్నాం. కానీ ఆ విధవరాలు తనకు కలిగినదంతా కూడా ఇచ్చేసింది. అంటే మొత్తం ఇచ్చేమని కాదు, కానీ దేవునికి ఇవ్వాల్సింది మనం ఇవ్వాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఎప్పుడు ఆ హృదయాన్ని మనం కలిగి ఉంటామంటే, ఇదిగో నువ్వు నిజంగా కష్టపడినట్లయితే. సోదరి సోదరుడా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది, అయ్యో ప్రభువా, ఇంతవరకు నేను సోమరిపోతులాగా ఉన్నానే, అయ్యో ఇంతవరకు నేను అబద్ధపు మాటలు చెప్పి నేను ఎదుటివారి దగ్గర నేను దొంగిలించేసానే. అందుకే దేవుని యొక్క వాక్యం అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట కొన ఊపిరితో సమానం అన్నాడు, దానివల్ల నేను మరణం పొందుకుంటాను. అయ్యో అటువంటి ఆలోచనలు నేను విడిచిపెట్టి, ఇదిగో ప్రభువా నేను నీ కొరకు కష్టపడినట్లయితే, అనేక మంది నిజంగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పని కొరకు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయ్యో నేను ఒక ఆత్మని సరే రక్షించాలని వారు కష్టపడి పని చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో కానీ, దేవుని యొక్క మందిరంలో కానీ, దేవుని యొక్క సేవలో కానీ, పరిచర్యలో కానీ ఆ కష్టం కనుక నీలో ఉండినట్లయితే, నిజంగా చూడండి ఏలీ గారి దగ్గర మరి నిజంగా ఎలీషా గారు కూడా ఎంతో కష్టపడి మరి పనిచేశాడు, ఒక దాసుడిగా ఉన్నాడు. నిజంగా 2 అంతల ఆత్మను ఆయన పొందుకున్నాడంటే ఏ విధంగానే కష్టపడకుండానే వచ్చేసిందా? లేదు. ఇదిగో యోర్దాను దాటినా యోర్దాను నేను దాటి వచ్చేస్తాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నా యెహోవా జీవముతోడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తాను. ఇదిగో రూతు కూడా అదే విధంగా ఉంది. నయోమితో తన అత్తగారితో, ఇదిగో జీవముతోడు, ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను. నిజంగా ఆమె నిజంగా కష్టపడింది కనుక దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆమె వంశవాళ్ళ నుంచి వచ్చాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. సోదరి సోదరుడా, మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కొరకు కనుక మనం కష్టపడినట్లయితే, మెరారి అనగానే కష్టజీవి కదా, నీవు కూడా ఈ దినాన ఒక కష్టజీవిలా కనుక నువ్వు పని చేసినట్లయితే దేవునిలోను దేవుని కొరకు నువ్వు
కష్టపడినట్లయితే, నిజంగా అపోస్తలుడైన పౌలు గారు అక్కుల్లా ప్రిస్కిల్లాలు చూసుకున్నట్లయితే, ఇదిగో దేవుని యొక్క సేవకుని కొరకు తమ ప్రాణాలను ఇవ్వటానికి కూడా వారు వెనుకాడలేదంటే వారు ఎంత కష్టపడి పనిచేశారు. ఆదిమ అపోస్తలులు ఎంత కష్టపడితే ఈ దినాన మనము ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయింపబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చదువుకొని జీవించగలుగుతున్నామో, మనందరము కూడా ఇదిగో మెరారి అనగానే కష్టజీవి కదా, మనము కూడా కష్టపడుతూ ఆత్మానుసారంగా ఈ లోకానుసారంగానే కష్టపడి మనం ఏదో సంపాదించేసుకోవాలి అనుకుంటాం కాదు కానీ, లేకపోతే అబద్ధములు చెప్పేసి ధనాన్ని సంపాదించుకుంటాం కాదు కానీ, ఇదిగో ఒకరు కష్టపడినటువంటి దాన్ని మనం దోచుకుంటాం కాదు కానీ, ఇదిగో దేవుడు చూస్తున్నాడు సమస్తమనని మనం దేవునికి లోబడి, అయ్యో ప్రభా ఈ దినాన్ని నేను కష్టపడ్డానయ్యా, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు నేను దగ్గరగా జీవించాలి అని నువ్వు నిజంగా దేవుని ఆనుకుని దేవుడి మీద ఆధారపడి నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ కష్టాన్ని వృధా పోనకుండా దాన్ని ఆస్వాదిస్తాడు. నిజంగా యాకోబు గారిని చూసుకున్నట్లయితే దేవుడు ఆశీర్వదించాడు. బలమైనటువంటి ఆశీర్వాదాన్ని యాకోబు గారు పొందుకున్నారంటే ఆయన నిత్యము కష్టపడ్డాడు కనుక అటువంటి కష్టము మనము కూడా ప్రభువు కొరకు కష్టపడినట్లయితే, ఒక్క ఆత్మ అయినా సరే, ఒక్క ఆత్మ కొరకైనా సరే మనం నిజంగా కష్టపడినట్లయితే ఆ జీతము కనుక మనం పుచ్చుకున్నట్లయితే అది వృధా కాదు. అది చిల్లు సంచిలో వేసినట్లుగా ఉండదు కానీ, ఇదిగో అది నిజంగా బుడ్డిలో నూనె అయిపోలేదు, ఆ గంపలో పిండి తరిగిపోలేదు కదా. దేవుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది అంటున్నాడు కనుక ఆ విధంగా నీ కష్టము దేవుడు వృద్ధి పొందిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినాల్లో చూసుకున్నట్లయితే అనేక మంది ప్రభా కష్టపడకుండానే ధనం వచ్చేయాలని ప్రభా, ఏదో జోదాలాడటం ప్రభా, లేకపోతే ఏదో బెట్టింగ్లు కట్టడం ప్రభా, లేకపోతే అబద్ధములు చెప్పి ఏదో సంపాదించేసుకోవాలనే కానీ ప్రభా, అయ్యో నేను కష్టపడి ఒకరి దగ్గర నేను చేయి చాపకుండా, ఇదిగో నా కష్టార్జితతో నేను బతకాలి, దేవునికి నేను ఇవ్వాలి, దేవునిలో నేను జీవించాలని బహు తక్కువ మందికి ఉందయ్యా. అటువంటి విధంగా కాకుండా మేమందరము కూడా కష్టపడి, ఇదిగో తండ్రి, ఆత్మానుసారంగా మా యొక్క కుటుంబాలను, మా యొక్క బిడ్డలను ప్రభా మేము సంపాదించుకోవటానికి అది వృధా కాకుండా ప్రభా నీ కొరకు మేము పెంచడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.